ఈయన రైతు బిడ్డ మేడమేనా? ఓ ఏ బిడ్డను సార్? ఈయన రైతు బిడ్డేనా? ఇది ఫోటో పెట్టి ఎమ్మెకు పెడతా సార్. ఈయన స్కూల్ కాడ కూర్చొని కొడతాడు ఎవరు పర్మిషన్ తీసుకోకుండా. అన్నం పెట్టుకొస్తా, తిన్నది పెట్టుకొస్తాను బాబా. చూడండి మేడం, ఒక్కడితో కొట్టినాడైనా. రైతు బిడ్డలకు, పీటీ బిడ్డలకు, మనలాంటి బిడ్డలకి ఏం రాలేదు ఇంతకు. చూడయా ఇంతకు నీళ్ళు ఇంత పడుతుంది మాకు తెలియదు ఇంతకు. నేనే ఊరికే కేవలం మీద బ్యాంకులు అంటే ఏంది అనుకుంటుంటాను. ఇవే వడరుపుకొని వస్తావా? నీ పని నీదే, నా పని నాది. పో వడకు రుపుకొని వస్తా మేడం అంటే ఏమన్నా ఊర్లో వాళ్ళు వస్తారేమో కట్లు కొట్టుకోను. కష్టమా? ఊర్లో వాళ్ళు ఏమన్నా వస్తారేమో కట్లు కొట్టుకోను. ఇప్పుడే ఇంకా 3 గంటలకు కదా? ఏ కాదు 3 గంటలకులే భోజనానికా? దానికి పిలిచిందే పెద్ద గొప్ప భోజనానికి పిలుస్తాడు అవంచా. పర్లేదు మేడం అంతే కదా. ఒళ్ళే కాలే సార్, లేకంటే సన్న సన్న అయ్యింది. బాగా తీరించుకోవాలంటే బాగుండు. ఎండ వస్తుంది కానీ దాని మీద పడి చెప్పు. ఆ పైన కూడా ఎవరు కూర్చుంటారులే మేడం, లోపల ఎవరు కూర్చోరు. అవును, ఆ పైన కూడా అంత క్లీన్ చేయిస్తా సార్. నీళ్ళు వాన పడిందంటే అన్ని వేస్ట్ సార్. నాడు నేడు పని అన్నారు కానీ వేసి పిన్నారు. అది ఎట్లా కాడుతుంది వాన వస్తా? మళ్ళా కాడుతుంది మేడం, బయట అంతా కాడుతాను సార్. వద్దని చెప్తే ఉరికిన అట్లా వేసి ఆడిపోయినాడు. సైజులో కూడా వేయించిన మళ్ళీ అయినా కూడా మధ్యాహ్నం పోతున్నావా? కన్నా పిలిచా మనకే తెలుసు. మనకి ఈయన పెళ్ళి పెరిగాయి కదా, దాన్ని ఇన్ని దానికి ఇన్ఛార్జినా? 1.5 లీటర్ 1 లీటర్ హాఫ్ లీటర్ ఝాన్సీ సపరేట్ ఇస్తాను. హాఫ్ లీటర్ మేడంకి ఇచ్చేయండి. నేను వస్తా బా సార్, పవర్ బ్యాంక్ చెప్పుకున్నాను. స్టాండ్ తీసుకో. నా బండి వేసుకోండి. ఆయన పోయేసాను కుట్టాను సార్, అంతా అయిపోయి. సరే కుట్ట లోపల వేస్తా. కాదు వీడియో తీసాను. మీ ఇంటికి పెట్టి మీ భార్య కాడ సింపతి ముందు సార్. చూడు నేను ఎంత పని చేస్తానని. అదైపోతా అటు మళ్ళీ ఇచ్చో. సార్ స్టాండ్ సార్, నేను పోయేటప్పుడు ముందే అయిపోయా స్టాండ్ అని. చూడలే ఆయన సార్. స్టాండ్ అట్లా ఉంది చూడండి. స్టాండ్ అట్లా ఉంది మీ బండికి. ఏం కాదన్నాడు? ఏం కాదన్నాడు? సాలే స్వామి, నువ్వు ఫోటో తీసా ఇంట్లో పెట్టుకోకండి. సార్ వాళ్ళ మేడం
చూపిస్తే ఇంట్లో అప్పుడు ఒక బాయ్ పని చేయమంటే చేయవు చేయడు. బడికి పోయి నువ్వు కట్టలు కొట్టి అంటారులేదు సార్. అన్ని సందే మేడం. ఆయన ఉన్నాడు కదా ఆయన కొట్టుకోవాలి శుద్ధంగా మాట్లాడినా ఎవరు సార్? లక్ష్మం భర్త మీరేం చెప్తారు సార్? మనకంటే సోంబేరైనా నాకంటే సోంబేరైనా. లక్ష్మ కూడా సార్ ఆయన పని ఆమెకి అయిపోవాలంతే. ఇంకా మళ్ళీ ఏం అరే ఉందే పట్టించుకుందాం అయిన ఏం లే. ఇంకా అయితే ఇంకా ఈరోజు ఎందుకు లేకపోతే ఈడే కూర్చో అంటాడు. ఈరోజు కొట్టినాం కదా అయ్యి పెట్టమంటారని చెప్పి ఈరోజు వెళ్ళిపోయినాడు. ఇంకా పని చూసి పారేసి అట్లా అంత నీటి కొడతాను సార్. ఉంది మేడం, అలవాటు ఉంది మేడం సార్. కొడవలు కూడా బాగుంది. మళ్ళీ కత్తి అంటారు వీళ్ళు, కత్తే కూడా అది. వీళ్ళు కత్తి అంటున్నారు సార్, మనము కొడవలు అంటాము, వీళ్ళు కత్తి అంటాము. ఇవన్నీ ఆయన ఎత్తుకొని వస్తుంది లక్ష్మమ్మ. అన్నీ ఎందుకైతే పోనిస్తాం సార్. ఎన్ని సారళ్ళు వాళ్ళు కొడతారంట, పిండి సారళ్ళు. ఈ పెద్ద పెద్ద మొదలు ఇచ్చేద్దామని చెప్తాను.